పవన్ కళ్యాణ్ గారు, అన్ని సెకండే కదా. ఓకే, ఏంటి విజయ్, అసలు ఏమీ లేదంటే మీరేదో 164 సీట్లతో మేము వీరులమి సూర్యులమి అని చెప్పుకుంటున్నారట. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఎంపీపీ జడ్పీటీసీలో వాటిలో చెప్పారు కదా సార్, 39 సీట్లు, 39 చిన్నరెడ్డి గారు నవ్వుతారు అనుకోండి. మీ సీట్లు మీరు గెలుచుకొని అదేదో పెద్ద కొండని పిండి చేసినట్టు మీరు కామెడీ చేస్తుంటారు. సరే సార్, ఇప్పుడు ఒకటి నాగబాబు గారి పర్యటనకు సంబంధించి దీంట్లో పెద్దగా చిలవలు పలవలుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు చూస్తున్నారు చిలవలు పలవలు? కానీ ఇప్పుడు ఎవరైతే దీని గురించి ఎక్కువగా ఆతృత పడుతున్నారో, ఎవరైతే మీడియాలో కథనాలు నడుస్తున్నాయి, సోషల్ మీడియాలో దాని నుంచే కదా స్టార్ట్ అయింది అది. సార్ ఇక్కడ మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడింది లేదా సార్? పిఠాపురం కానీ, మంగళగిరి కానీ, లేదు కుప్పం కానీ, ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 3 పార్టీల కలయికతో వచ్చినటువంటి విజయం ఇది. ఇది ఏ ఒక్కరిదో కాదు అనేటువంటి వాస్తవం అందరికీ తెలిసినదే. ఇవాళ మీరందరూ అనుకునేది ఏంటంటే వర్మ గారిని ఏదో అన్నారని. ఇవాళ వర్మ గారు ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి వాస్తవాన్ని ఎవరూ మర్చిపోలేం. ఆయన ఏదో అక్కడ బలహీనుడు అనేటువంటి మాట కాదు. వర్మ గారు ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత బలం ఉన్నటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనకి ఈయనకి పోల్చడం అనేది అసలు అది కరెక్ట్ పోలిక కాదు. ఆయన పరిధి వేరు, ఈయన పరిధి వేరు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు బీజేపీ అందరూ ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఎక్కడ జనసేనకి తెలుగుదేశంకి చిన్న గ్యాప్ వచ్చిద్దా, దాన్ని పెద్దది చేసి తద్వారా మనం లాభం పొందుదామా అనేటువంటి ఆలోచన, ఆతృత ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో 2014లో 3 పార్టీలు కలవటం వల్ల అధికారం రాలేకపోయారు. 2019లో 3 పార్టీలు విడిపోవటం వల్ల అధికారంలోకి రాగలిగారు. మళ్ళీ 19లో 24లో జరిగిన ఎన్నికల్లో 3 కలవటం వల్ల అధికారం సంగతి దేవుడు ఎరగండి. 175కి వైనాట్ రజని, వైనాట్ 175, వైనాట్ 175 అన్నారు. చివరికి ప్రతిపక్ష హోదాను కూడా యాచించుకునేటువంటి స్థాయికి దిగజారిపోయారు. ఓకే, ఇప్పుడు ఈ అంశం ఎలా నడుస్తుంటే పరిటాల రవి గారి హత్య ఏంటి తెర మీదకి తీసుకొచ్చారు ఇప్పుడు? సార్ మీరు చూడండి, మేము అధికారంలో ఉన్నాం, పరిటాల సునీత గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె మాట్లాడిన ప్రెస్ మీట్ చూడండి, ఆ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోస్ చూడండి. మా నాయకురాలు ఎంత బాధ్యతగా అటు యువకులకు కానీ, ఇటు గంగుల భానుమతి గారికి కానీ, లేదు ఇంకోళ్ళకి కానీ, అందరికి కూడా ఫ్యాక్షన్ వల్ల వచ్చే లాభం ఏం లేదు, అంతా నష్టమే జరిగిద్ది, దాని బాధితులుగా మేము ఉన్నాము, దాని కష్టం తెలిసిన వాళ్ళం మేము. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబం ఎక్కడా నష్టపోలేదు. ఎదుటి వాళ్ళని ఈ ఫ్యాక్షన్ ఊబిలోకి నెట్టి వాళ్ళు గట్టు మీద ఉండి పదవులు పొందుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు కానీ, ఇటు రెడ్డి ఆమె ఏమన్నారు, రెడ్డి అన్నలు అంటే ఎవరిని కూడా తక్కువ చేయకుండా రెడ్డి సోదరులని అంటే అందరినీ కూడా గౌరవించి మాట్లాడి ఫ్యాక్షన్ వద్దు, గొడవలు వద్దు అనేటువంటి మాట ఇటు సునీత గారు చెప్తుంటే, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, మనంతా ఒకవైపు రావాలా, ఫ్యాక్షన్ మొదలు పెట్టాలా, పోలీసుల మీద దౌర్జన్యం చేయటం. అంటే మేము బాధ్యతగా మాట్లాడుతుంటే దాని కంటిన్యూషనే సార్, దాని కంటిన్యూ. ఎందుకంటే మేము చాలా జాగ్రత్తగా బాధ్యతగా మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళని ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, ఆ రోజున కూడా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ప్రముఖంగా ఆ రోజున వచ్చింది. దాంట్లో ఎవరి పాత్ర అనేది ఇక సాక్ష్యాలు ఆధారాల సంగతి పక్కన పెడితే రాష్ట్రం మొత్తం తెలుసు దాంట్లో ఎవరి పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందా లేదా అనేటువంటి చిన్నపిల్లాడిని అడిగినా కానీ తెలుసు. అయితే ఇక్కడ ఆ రోజు ఏం జరిగింది, సిబిఐ వారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము వచ్చి మిమ్మల్ని విచారించుకుంటాం, మీరు ఏ టైము ఎక్కడికి రావాలో మీరే మాకు అపాయింట్మెంట్